హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుర్లు. ఓజేక్ సాహో టైమ్ లైన్స్ని చాలా క్లియర్ అండ్ ప్రూఫ్స్తో ఎక్స్ప్లెయిన్ చేశా. అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు. మళ్ళీ అర్థం కాదు అని చెప్తున్నా. ముందుగా ఒకటి క్లియర్ చేయాలి. సుజిత్కి యూనివర్స్ అనే ఐడియా లాస్ట్లో వచ్చినట్టుంది, అందుకే కొంచెం ఇయర్స్ అటు ఇటు ఉన్నాయి. ఓజీకి సాహోకి సెట్ అవ్వదా అంటే అలా కాదు. సాహోలో ఒక డైలాగ్ని చేంజ్ చేస్తే మొత్తం సెట్ అవుద్ది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఓజీ మూవీని చూసిన వాళ్ళు మాత్రమే చూడండి, స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. చాలా డేస్ అయింది మూవీ రిలీజ్ అయ్యి, అందుకే ఇంకా వీడియో చేశాం. ఫస్ట్ ఓజీ పుట్టింది 1959లో. ఇది మీకు స్టోన్ మీద కనిపిస్తుంది. స్టోన్ మీద ఒరాచి జెన్సిన్ అని ఉంది కదా, అది జపాన్లో ఒరాచి జెన్సిన్ అండ్ ఇండియాలో ఓజస్ గంభీరా అంటారు. ఇంకా దాదాతో షిప్లో కలిసింది 1970, అంటే ఓజీ ఏజ్ 11 years అనమాట. అర్జున్ దాస్ ఓజీ వెళ్ళిపోయి 15 years అయింది అంటాడు కదా, అది 1993లో చెప్తాడు. అంటే 1993 - 15 అంటే 1978. ఇంకా ఓజీ ముంబై వదిలేసి జపాన్ వెళ్ళిపోతాడు. 1978లో జపాన్ వెళ్ళి 1985 వరకు అక్కడే ఉంటాడు. అక్కడే ఇక్కడ పిక్లో కనిపిస్తున్నాడు కదా, వీడి కొడుకుని వీడి మనిషిని చంపేస్తాడు. సో దాని రివెంజ్ కోసం వీడి ఇండియా వస్తాడు. జపాన్లో ఫేక్ డెత్ క్రియేట్ చేసుకుని ఇండియా వస్తాడు. అందుకే స్టోన్ మీద 1959 to 1985 అని ఉంటుంది. ఇంకా 1986 నుండి 1993 వరకు కన్మణితో ఉంటాడు. 1993లో కన్మణి చనిపోవటం, ఓజీ మళ్ళీ తిరిగి రావడం అన్నీ జరుగుతాయి ఒకే ఇయర్లో. ఇది ఓజీ టైమ్ లైన్ గురించి. ఇప్పుడు సాహో టైమ్ లైన్ చూద్దాం. కాఫీ షాప్లో హీరోయిన్ చూసి న్యూస్ పేపర్స్ మీద 2019 to 2020 అడ్మిషన్స్ అని ఉంటాయి. అందుకే సాహో టైమ్ లైన్ 2019లో జరుగుతుంది. ఇంకో మూవీలో తాత రాయ్ వాజీ సిటీకి 20 years బ్యాక్ వచ్చాడు అంటాడు కదా, అంటే 2019లో 20 years బ్యాక్ అంటే 1999లో వచ్చాడు వాజీకి. 1919లో వచ్చిన వాళ్ళ గురించి 1993లో ఉన్న ఓజీ మాట్లాడడం ఇంపాసిబుల్. ఈ ఒక్క డైలాగ్ చేంజ్ చేస్తే ఓజీ ఎక్స్ సాహో సెట్ అవుద్ది. 20 years బ్యాక్ కాకుండా ఒక 35 to 40 years బ్యాక్ వచ్చాడు అంటే సెట్ అవుద్ది. ఎందుకంటే 1993లో ఉన్న ఓజీకి 1999లో వచ్చిన రాయ్కి తెలియదు కదా, అందుకని ఒక్క డైలాగ్ చేంజ్ చేస్తే సరిపోద్ది. ఇంకా సాహో అయితే 1985లో పుట్టాడు. 1988లో రాయ్ వాజీ సిటీకి కింగ్ అయ్యాడు. 1989 to 1990 టైంలో ఓమి రాయ్ని అటాక్ చేశాడు. ఓమి అటాక్ చేశాడు కాబట్టి రాయ్ భయపడి తన కొడుకుని ఎవరికి తెలియకుండా పెంచాడు. ఈ మ్యాటర్ని 1993లో ఉన్న ఓజీతో మాట్లాడితే టైం లైన్ మొత్తం సెట్ అవుద్ది. ఇంకా రిలేషన్స్ అంటే ఓజీ అండ్ సాహో బ్రదర్స్ అవుతారు. దాదాకి కొడుకులు అంటాడు ఓజీ, రాయ్ కొడుకు సాహో, సో బ్రదర్స్ అవుతారు. ఇంకా ఏజ్ విషయానికి వస్తే ఓజీ 1959లో పుట్టాడు కాబట్టి 66 years ఉంటాయి. సాహో 1984 కాబట్టి 41 ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. టైమ్ లైన్స్, రిలేషన్స్, ఏజెస్ అన్నీ క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ డైలీ పెడుతూ ఉంటా. ఇంకా షార్ట్స్లో అయితే ప్రతిరోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఏం వీడియో కావాలనేది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మిస్ చేసి ఉంటే చెప్పండి, తెలుసుకుంటా. ఓకే, బాయ్.